వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో యూలర్స్ థీరం మీద ఇంకొన్ని మోడల్స్ మనం చేద్దాం, సరేనా? లుక్ ఎట్ ద క్వశ్చన్. వెరిఫై యూలర్స్ థీరం ఫర్ u ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ y by x మైనస్ y స్క్వేర్ tan ఇన్వర్స్ x by y అండ్ ఆల్సో ప్రూవ్ దట్ డో స్క్వేర్ u బై డో ఎక్స్ డో y. అంటే ఇక్కడ డో టు u అని చదవాలి. ఇవి డో టు u బై డో ఎక్స్ డో y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు వెరిఫై దిస్ పర్టికులర్ u వాల్యూ యూజింగ్ యూలర్స్ థీరం. ఆ తర్వాత దీన్ని మనం ఒబ్టైన్ చేయాలి. ఇది యూలర్స్ థీరంలో మనం ఎలా వెరిఫై చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యూలర్స్ థీరం? సి ఫ్రెండ్స్, ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. అవునా? ఇక్కడ వాడు యు అనే వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి జెడ్ ప్లేస్లో యు అని తీసుకుందాం మనం, అంతే కదా? సో ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ యూ, అంతేనా? ఇక్కడ ఏ వేరియబుల్ తీసుకున్నామో అది ఇక్కడ వస్తుంది. ఎస్ ఓను? ఓకే, ఫైన్. అయితే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? ఇచ్చినటువంటి పర్టికులర్ గివెన్ యు ఎంత? ఎక్స్ స్క్వేర్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, రైట్, మైనస్ వై స్క్వేర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం? కేఎక్స్ కేవై రీప్లేస్ చేస్తాం. ఎస్ ఓను? కాబట్టి put kx and ky in terms, replace అని పెట్టండి సరిపోతుంది, లేదా ఇది రాయిపోయినా పర్వాలేదు. హౌ కెన్ టు ఫైండ్ ద డిగ్రీ? వాట్ కెన్ వి రైట్? u ఈక్వల్స్ టు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న? kx హోల్ స్క్వేర్ tan ఇన్వర్స్ ky డివైడెడ్ బై kx మైనస్ ky హోల్ స్క్వేర్ tan ఇన్వర్స్ kx బై ky కదా? So k gets cancelled. So what I will be getting? K square x square tan inverse y by x minus k square y square tan inverse x by y, right? So k square common this anukondi, x square tan inverse y by x minus y square tan inverse x by y, right or not? సో ఇప్పుడు డిగ్రీ ఎంతనా? 2. డిగ్రీ ఈక్వల్స్ టు 2. డిగ్రీ విచ్ వేర్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 2. అవునా? అంటే ఈ పర్టికులర్ థీరం వాల్యూ ఏమైపోతుంది? ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ యూ. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫై చేయాలి. ఎస్ ఓ నో? లెట్ us వెరిఫై. సో నౌ let us find డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై అండ్ let us multiply with x and y respectively. సో చూడండి, see friends, so u అంటే ఇదే కదా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ u? దిస్ ఇస్. సో డో యూ బై డో ఎక్స్ ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి కాబట్టి ఇక్కడ యూవీ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టర్మ్కి యూవీ అవుతుంది కదా, యూ ఇంటూ వి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్కి ఏమవుతుందన్న? వాట్ ఈస్ ద డెరివేటివ్? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. మళ్ళీ వై బై ఎక్స్కి డెరివేటివ్ ఎంత? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై ఈజ్ కాన్స్టెంట్, కాబట్టి 1/xకి 1/x స్క్వేర్ అవుతుంది, వై అలాగే ఉంటుంది, మైనస్ 1/x స్క్వేర్. 1/xకి డెరివేటివ్ 1/x స్క్వేర్, వై కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, మైనస్ 1/x స్క్వేర్ కాబట్టి మైనస్ 5/x స్క్వేర్. ఇస్తాను. తర్వాత ప్లస్ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 2x, సరిపోయిందా? మైనస్ వై స్క్వేర్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై. సో వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. ఇక్కడ యూవీ చెయ్యం మనం. ఎందుకు చెయ్యం? వై ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎస్ అను, కాబట్టి వై స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వైకి మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వైకి ఎంత? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. అవునా? ఎక్స్ బై వైకి డెరివేటివ్ ఎంత? సో ఎక్స్ ఈజ్ వేరియబుల్ హియర్, వై ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి 1/y వస్తుంది. ఎక్స్ కాన్స్టెంట్ కదా, 1/y అలాగే ఉంటుంది. సో వాట్ హ్యాపెన్స్ హియర్? సో ఎక్స్ స్క్వేర్, దిస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ గెట్స్ క్యాన్సల్డ్. నాకేం వస్తుందని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 పైకి ఎక్స్ స్క్వేర్ వెళ్ళిపోతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ వై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. అవునా? ఇక్కడ వై స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్? ఒక వై పోతుంది, వై స్క్వేర్ ఇంటూ వై ఈజ్ వై క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ నాకు ఏమొస్తుందన్న? సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేద్దాం, ఎందుకంటే డినామినేటర్ సేమ్ కదా. సో మైనస్ వై కామన్ తీసాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అగైన్
ప్లస్ 2x tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఎస్ ఓను? సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2x tan ఇన్వర్స్ y బై ఎక్స్ మైనస్ y, రైట్? సో ఇప్పుడు మనం x ఇంటూ డో యూ బై డో ఎక్స్ చేయాలి. సో x ఇంటూ ఈ రెండింటిని ఎక్స్తో మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ మైనస్ xy, అంతేనా? ఇది x ఇంటూ డో యూ బై డో ఎక్స్. ఇప్పుడు ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ టు 2u1 ప్రూవ్ చేయాలి. ఇప్పుడు y ఇంటూ డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, డో యూ బై డో వై. సో డో యూ బై డో వై చేస్తే మళ్ళీ ఇక్కడ ఇది కాన్స్టెంట్ కదా నాన్న, విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నప్పుడు x ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి x స్క్వేర్ అలాగే ఉంటుంది, యూఈ చేయక్కర్లేదు. సో tan ఇన్వర్స్ y బై ఎక్స్కి 1/1 ప్లస్ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. మళ్ళీ y బై ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 1/x ఈజ్ కాన్స్టెంట్ హియర్, వైకి డెరివేటివ్ 1. ఎస్ ఓను? మైనస్. ఇప్పుడు దీనికి మనం యూవీ చేయాలి, ఇక్కడ y ఉంది ఇక్కడ y ఉంది కాబట్టి ఏమొస్తుందన్నా y స్క్వేర్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్, అవునా? ఆ తర్వాత x బై వైకి డెరివేటివ్ ఎంత? వైకి y ఈజ్ ద వేరియబుల్, x ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి x అలాగే ఉంటుంది, మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ వస్తుంది, రైట్? ప్లస్ తర్వాత tan ఇన్వర్స్ x బై వై మైనస్ ఇంటూ 2y, దీనికి డెరివేటివ్ 2y, యూవీ చేసాం రెండింటికి, రైట్? ఓకే. సో సి ఫ్రెండ్స్, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఇక్కడ x క్యూబ్ ఉంది, పైన x స్క్వేర్ వెళ్ళిపోతే వాట్ ఐ విల్ బి గెట్, ఇక్కడ x క్యూబ్ కాదు ఒక x పోతుంది కదా. సో x ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తున్నప్పుడు x క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రైట్? మైనస్ ఈ వై స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, వై స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది, మైనస్ xy స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ఇంటూ tan ఇన్వర్స్ x బై వై, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు నాకేమొస్తుందన్నా, సో x క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ 2y tan ఇన్వర్స్ x బై వై, అవునా? సో ఈ రెండిట్లో నేను x కామన్ తీసాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై సేమ్ డినామినేటర్ కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ 2y tan ఇన్వర్స్ x బై వై, అవునా? సో ఇది డో యూ బై డో వై. సో ఇది డో యూ బై డో వై అయినప్పుడు y ఇంటూ డో యూ బై డో వై ఏమవుతుంది? సో దిస్ వన్ x ఇంటూ వై ఈజ్ xy మైనస్ 2y స్క్వేర్ tan ఇన్వర్స్ x బై వై, అవునా? ఓకే. x ఇంటూ డో యూ బై డో ఎక్స్ 2x స్క్వేర్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ మైనస్ xy వచ్చింది, y ఇంటూ డో యూ బై డో వై xy మైనస్ 2y స్క్వేర్ tan ఇన్వర్స్ x బై వై వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? డో యూ బై ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, అంటే ఈ టర్మ్ని యాడ్ చేయాలి కదా. సో ఈ రెండు టర్మ్స్ని నేను యాడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్, ఇదే కదా వెరిఫై చేయడం అంటే యూలర్స్ థీరమ్ని, డో యూ బై డో వై ఈక్వల్స్ టు 2x స్క్వేర్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ మైనస్ xy ప్లస్ xy మైనస్ 2y స్క్వేర్ tan ఇన్వర్స్ x బై y, రైట్ ఆర్ నాట్? సో ఇక్కడ చూడండి, ఇలా చూస్తే మనకి ఈ xy మైనస్ xy గెట్స్ క్యాన్సిల్, వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ, ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ x స్క్వేర్ tan ఇన్వర్స్ y బై ఎక్స్, రైట్? మైనస్ y స్క్వేర్ tan ఇన్వర్స్ x బై y, అవునా? దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ u అనే కదా, దిస్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ u, రైట్? x స్క్వేర్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ మైనస్ y స్క్వేర్ tan ఇన్వర్స్ x బై y, సో 2 ఇంటూ u, ఎస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అకార్డింగ్ టు యూలర్స్ థీరమ్ వీ హ్యావ్ ప్రూవ్డ్. మనకి 2u రావాలి, ఎందుకని 2 ఈజ్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్, ఆల్రెడీ మనం చూసాం, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, యూలర్స్ థీరమ్ని వెరిఫై చేసేసాము, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ డో టు యూ బై డో ఎక్స్ డో వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ అవును? దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? సి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రూవ్ నానా. సి ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మనం చేసిన తర్వాత సి వాట్ హీ హాస్ గివెన్ డో టు యూ బై డో ఎక్స్ డో వై కదా, దీన్ని ఎలా చేయొచ్చు అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో వై ఇలా చేయొచ్చు, అర్థమైందా? సో ఇలా చేసినప్పుడు దీన్ని ఇలా రాస్తాం, డో టు యూ బై డో ఎక్స్ డో వై, ఎస్ ఓ నో? సో ఫస్ట్
విత్ రెస్పెక్ట్ టు వై చేయండి, తర్వాత లేదంటే మీరు విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఎక్స్ చేయండి, తర్వాత వై అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను ఇలా చేస్తాను. సో డో యూ బై డో వై కావాలి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి దీని డెరివేటివ్. విత్ రెస్పెక్ట్ టు వై చేసిన తర్వాత వచ్చిందాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎస్ నో? సో చూడండి, డో యూ బై డో వై కావాలి అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్ కదా, ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది. టాన్ ఇన్వర్స్కి 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. అవునా? తర్వాత వైకి వై ఈజ్ కాన్స్టెంట్ హియర్, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై ఈజ్ కాన్స్టెంట్. సో మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. 1/xకి డెరివేటివ్ ఈజ్ -1/x స్క్వేర్. అవునా? మైనస్ వై స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్, వై స్క్వేర్ ముందుకు వచ్చేస్తుంది, ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. అవునా? ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై కాన్స్టెంట్ కాబట్టి 1/y ఉంటుంది. ఎక్స్కి డెరివేటివ్ 1 కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్, డో బై డో ఎక్స్ ఆఫ్, సో దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, మైనస్ ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ ఓనో? తర్వాత ఇక్కడ ఒక వై పోతుంది, వై స్క్వేర్ పైకి వెళ్తుంది, వై క్యూబ్ మైనస్ వై క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ ఓనో? రైట్. ఇప్పుడు నాన్న చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్, ఇక్కడ వై కామన్ తీసాను అనుకోండి, మైనస్ వై కామన్ తీసాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎస్ ఓనో? సో ఇక్కడ లిజన్ కేర్ఫుల్లీ హియర్, సి ఇక్కడ ఏమొస్తుందన్నా, లిజన్ కేర్ఫుల్లీ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ వై, దిస్ ఈజ్ నథింగ్ బట్ జీరో అయినా, వై ఈజ్ కాన్స్టెంట్ కదా, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ జీరో. అదేంటి మనకు ప్రూవ్ అయిందా? ప్రూవ్ అవ్వలేదు. అంటే ఇలా మనం చేయకూడదు. అర్థమైందా? అంటే ఫస్ట్ వైని చేసి తర్వాత ఎక్స్ని చెయ్యకూడదు, ముందు ఎక్స్ని చేసి ఆ తర్వాత వై చేయాలి. అంటే ఇలా చేయడం వల్ల మనకి జీరో వస్తుంది. సో వీ షుడ్ నాట్ డూ లైక్ దిస్. హౌ కెన్ వీ డూ? ఇది ప్రూఫ్ రావాలి అంటే ముందు ఎక్స్ని డిరైవ్ చేయండి, ఎక్స్ని డెరివేటివ్ చేయండి, ఆ తర్వాత వచ్చిందని వైతో డిరైవ్ చేయండి. అంటే ఫస్ట్ ఇలా చేయాలి. అర్థమైందా? నౌ సీ ఫ్రెండ్స్, డి బై డిఎక్స్ చేస్తున్నప్పుడేమో రెండు ఈక్వల్గా వస్తాయి, కానీ పార్షియల్ డిఫరెన్సియేషన్ అలా రాదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో డో బై డో వై ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఎంత, సో డో యూ బై డో ఎక్స్ కావాలి అంటే ఫస్ట్ ఇది యూవీ అవుతుంది. అప్పుడు రెండు ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి యూవీ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. అవునా? తర్వాత వై బై ఎక్స్కి డెరివేటివ్ ఎంత, ఇన్ ద సెన్స్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి 1/x, సారీ ముందు ఎక్స్కి చేస్తున్నాం కదా మనం. సో ఏమొస్తుంది, మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అవునా? తర్వాత మైనస్ ప్లస్, సారీ ఎందుకంటే ఈ రెండింటికి ఇంకా యూవీ అవ్వలేదు, యూవీ ఇంటూ వీ డాష్ చేసాము. తర్వాత టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ఇంటూ 2x విత్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x. ఎస్ అవును? తర్వాత మైనస్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై ఈజ్ కాన్స్టెంట్, వై స్క్వేర్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వైకి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. ఎస్ అవును? తర్వాత ఎక్స్ బై వైకి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి వై ఈజ్ కాన్స్టెంట్, 1/y వస్తుంది. సో డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, ఎక్స్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ వై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అర్థమైందా? ప్లస్ 2x ఇంటూ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్, రైట్, మైనస్ వై ఒకటి పోతుంది, వై స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది, మైనస్ వై క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. రైట్ అన్నమాట? సో ఇక్కడ ఏమొస్తుందన్నా, సో డో బై డో వై ఆఫ్, సి ఇక్కడ ఈ రెండిట్లో మనం మైనస్ వై కామన్ తీయండి, ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. మైనస్ వై కామన్ తీస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వై ఇంటూ వై ఈజ్ వై క్యూబ్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, సరిపోయిందా? రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ 2x ఇంటూ టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. రైట్? సో డో బై డో వై ఆఫ్ ఏమొచ్చిందన్న, 2x టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ మైనస్ వై. అవునా కదా? 2x టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ మైనస్ వై వచ్చింది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వైతో దీన్ని చేసినప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి. అవునా కదా? అదే చూద్దాం. సి విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా, కాబట్టి దీనికి 2x కాన్స్టెంట్ అప్పుడు. ఎస్ అవును? విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. సో నాకేమొస్తుందన్నా, 2x అంటే 2x అలాగే వస్తుంది, ఈ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి. టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అంటే 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. మళ్ళీ వై బై ఎక్స్కి డెరివేటివ్ ఎంత, ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్ హియర్, 1/x అలాగే ఉంటుంది, వైకి 1. అవునా? తర్వాత దట్స్ ఆల్.
మైనస్ dy ఆఫ్ y ఈజ్ 1, ఎక్స్ పోతుంది. సో ఎక్స్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది, 2x² డివైడెడ్ బై x² ప్లస్ y² మైనస్ 1. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఎక్స్, దీంతో ఎల్సిఎం చేయండి, 2x², అది 1తో ఎల్సిఎం చేస్తే మైనస్ x² మైనస్ y² డివైడెడ్ బై x² ప్లస్ y², అంటే మైనస్ ఆఫ్ లోపల ప్లస్ వస్తుంది. 1 into this one is this one only, right? సో మైనస్తో మనం మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ x² ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ దిస్ ఇస్ ఆల్సో మైనస్. సో 2x² minus x² is x² minus y² divided by x² plus y². దిస్ ఈజ్ RHS. ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు. అంటే ∂2u/∂x ∂y చేస్తున్నప్పుడు ముందు xతో చేయండి, తర్వాత yతో చేయండి. yని ముందు చేసి తర్వాత x చేస్తే 0 వస్తుంది, అవునా కదా? అప్పుడు మనకు ఆన్సర్ రాదు, రైట్? రెండు విధాలుగా వస్తుంది అనుకోవడానికి పార్షియల్ డిఫరెన్సియేషన్లో వీలు కాదు, రైట్? పార్షియల్ డిఫరెన్సియేషన్లో దర్ ఇస్ అ స్పెసిఫిక్ ప్రొసీజర్, ఓకేనా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఇక్కడ మనల్ని వెరిఫై యూలర్స్ థియరమ్ అన్నాడు, దాంతోపాటుగా దీన్ని కూడా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. ఇన్ దిస్ వే వీ నీడ్ టు సాల్వ్ అనమాట, రైట్? ప్లీజ్ నోట్ దిస్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. If u equal to sin inverse x by y plus tan inverse y by x, then show that x into ∂u/∂x plus y into ∂u/∂y equals to 0, right? Very simple question. ఇది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగైనా మనకు తెలుసు. See friends, given మనం ఎలా రాసుకోవాలి? ఫస్ట్ గివెన్ u ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x బై y ప్లస్ టాన్ ఇన్వర్స్ y బై x, అవునా కదా? సో ముందు మనం ∂u/∂x కనుక్కోవాలి కదా, అంటే డిఫరెన్సియేషన్ పార్షియల్ డెరివేటివ్ విత్ పార్షియల్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, అంటే ∂u/∂x ఏమొస్తుంది? సైన్ ఇన్వర్స్ x బై వైకి 1/√1 మైనస్ x² అంటే x² బై y². ఇదే కదా ఫార్ములా సైన్ ఇన్వర్స్కి. మళ్ళీ x బై వైకి డెరివేటివ్ ఎంత? విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్, y అలాగే ఉంటుంది, xకి 1, అవునా? ప్లస్ టాన్ ఇన్వర్స్ y బై xకి 1/1 ప్లస్ y² బై x², మళ్ళీ ఇంటూ y బై xకి విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్, 1/xకి మైనస్ 1/x², అవునా? సో ఇప్పుడు చూడండి, x ఇంటూ ∂u/∂x ఏమవుతుందన్న? సో xతో మల్టిప్లై అవుతుంది కదా, సో y². సో y² మైనస్ x², y √2 క్యాన్సిల్ అయిపోయి y పైకి వెళ్ళిపోతుంది, ఆ y క్యాన్సిల్ అయిపోతుంది, x/√y² మైనస్ x² మిగులుతుంది, ఎస్ ఓను? ప్లస్ సో x² టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, సో ఇక్కడ మనకి ఏం మిగులుతుంది అన్న? మైనస్ y/x² ప్లస్ y² మిగులుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ దిస్ వన్ ఈజ్ మైనస్, అవునా? ఈ విధంగా వస్తుంది. తర్వాత సో ఇప్పుడు పార్షియల్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. సో ∂u/∂y ఏమవుతుందన్న? ∂u/∂y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ x బై వైకి వన్స్ అగైన్ 1/√1 మైనస్ x² బై y², మళ్ళీ x బై వైకి డెరివేటివ్ ఎంత? విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x ఈజ్ కాన్స్టెంట్, కాబట్టి x అలాగే ఉంటుంది, 1/yకి మైనస్ 1/y². సో ప్లస్ టాన్ ఇన్వర్స్కి 1/1 ప్లస్ y² బై x², y బై xకి విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x ఈజ్ కాన్స్టెంట్, వైకి డెరివేటివ్ 1. సో ఇప్పుడు ఏమొస్తుందన్న? సో y పైకి వెళ్ళిపోతుంది, స్క్వేర్ రూట్లో పోతే y ఒకటే పోతుంది, ఆ ఒక y దీనిలో క్యాన్సిల్ అవుతుంది, మైనస్ x బై y² మైనస్ x². ప్లస్ ఇక్కడ ఏమొస్తుందన్న? x² పైకి వెళ్తే ఒక x పోతుంది, x డివైడెడ్ బై x² ప్లస్ y². సో ఇప్పుడు y ఇంటూ ∂u/∂y చేసామనుకోండి, నాకేమొస్తుందన్న? మైనస్ x డివైడెడ్ బై ఆ ఈ y క్యాన్సిల్ అయిపోతుంది కదా, సో √x² మైనస్ √y² మైనస్ x² ప్లస్ xy డివైడెడ్ బై x² ప్లస్ y², x ఇంటూ y, రైట్? సో ఇప్పుడు నాకేమొస్తుందన్న? ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ మనకి ఎక్స్తో మల్టిప్లై అవుతున్నప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ వస్తుంది కదా, యా ఇక్కడ ఎక్స్ పెట్టలేదు నేను, ఇక్కడ ఎక్స్ వస్తుంది, కంపల్సరీగా వస్తుంది నా. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 0 వస్తే అవర్ RHS ఈస్ కరెక్ట్. సో LHS ఎంత? LHS ఈక్వల్స్ టు x ఇంటూ ∂u/∂x ప్లస్ y ఇంటూ ∂u/∂y, రైట్? సో వాట్ ఈజ్ x ఇంటూ ∂u/∂x? x డివైడెడ్ బై √y² మైనస్ x² మైనస్ xy డివైడెడ్ బై x² ప్లస్ y² ప్లస్ y ఇంటూ ∂u/∂y అంటే మైనస్ x బై √y² మైనస్ x² ప్లస్ xy బై x² ప్లస్ y². ఈ రెండు క్యాన్సిల్, ఆన్సర్ ఈ 0. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట, రైట్ ఫ్రెండ్స్? వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. కొంచెం కేర్ఫుల్గా పార్షియల్ డిఫరెన్సియేషన్ని విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నామో అనదర్ వేరియబుల్ విల్ బి కాన్స్టెంట్, అదొక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్.
బాయ్.